జాబిలి, నువ్వు నీ ఫ్రెండ్స్తో రోజు ఏం ఆటలాడుకుంటావు? తొక్కుడు బిళ్ళ, దొంగ పోలీసు, పరుగు పందెం, ఇంకా చాలా ఆటలు ఆడుకుంటాం. ఓహో, అయితే మనం కూడా వెళ్ళి ఆడుకుందామా? ఆడుకుందాం. అయితే చాక్లెట్ తిని వెళ్దాం. పద, వెళ్ళి ఆడుకుందాం. రెడీనా? రెడీ. ఇక్కడ జాబిలి, జాబిలి. హేయ్ జాబిలి, ఇక్కడ బాబు, మనకు కూడా పాప పుట్టుంటే జాబిలంత వయసే ఉండేది కదా. మనం మన బిడ్డతో ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా. అవును జ్యోతి, ఇక బాధ వదిలే. ఇక్కడున్న రోజులు జాబిలితో కాలం గడిపి మామూలు మనిషి అవు. జాబిలి, సరే దొరబాబు. దుర్గా, అది కాదు దుర్గా, నా మాట విను. ఒక మాట రామరాజుకు చెప్పేసి వెళ్ళిపోదాం, లేదంటే వాడు బాధపడతాడు. మనం రైలు ఎక్కాకనో ఊరు చేరుకున్నాకనో ఫోన్ చేసి చెప్పి ఏం అనుకోవద్దని బ్రతిమలాడతాను. వాడు మనల్ని పిలిచిందే అంజలిని దారిలో పెట్టమని. దాని పిచ్చి చేష్టలు అల్లరి భరించలేక వెళ్ళిపోతున్నాం, బయలుదేరుతున్నామని చెప్తే రామరాజు ఒప్పుకుంటాడా? భరించి ఉండమంటాడు. నా వల్ల కాదండి. ఒక విధంగా అదే నిజమే. శివయ్య, చెప్పండి సార్. మా ఇద్దరిని రైల్వే స్టేషన్లో దింపు. అప్పుడే వెళ్ళిపోతున్నారా? నిన్నే కదండి వచ్చారు. అదేనండి, అంజలి పాపను దారిలో పెట్టడానికి రామరాజు బాబు గారు పిలిపించినట్టున్నారు. పని పూర్తి కాకుండానే వెళ్ళిపోతారా? ఇక్కడుంటే మా పని అయిపోయేటట్టుంది. దాని అల్లరి ఆకతాయి పనులు భరించటం మా వల్ల కాదు. పైగా రాత్రి దెయ్యం పట్టినట్టు ప్రవర్తించింది. అందుకే వెళ్ళిపోతున్నాం. దెయ్యం పట్టడం ఏంటండి? అదంతా నీకెందుకు? రైల్వే స్టేషన్ లో నువ్వు డ్రాప్ చేస్తావా, ఆటోలో వెళ్ళిపోమంటావా? నేనే డ్రాప్ చేస్తానులేండి. పదండి అమ్మా, వెళ్దాం. అది కాదు దుర్గా, జాబిలి, నీకోసం ఏమేం చేయించానో తెలుసా? వెజ్ బిర్యానీ, చపాతీ, సాంబార్, పన్నీర్ మసాలా, రైస్, పప్పు. చూసావా జాబిలి, నీకోసం నీ ఫ్రెండ్ స్పెషల్ గా ఎన్ని రకాల వెరైటీస్ చేయించిందో. వామ్మో, ఇన్నా? వీటిలో నీకేం ఇష్టం?
అసలు నాకు ఇవేంటో తెలియదు ఫ్రెండ్. మా అమ్మమ్మ ఇంట్లో పప్పు చారు, ఆలు కూర, పప్పు ఇవే చేస్తుంది. ఇవెప్పుడూ నేను తినలేదు. ఇప్పుడు తిను. వీటిలో నీకేది నచ్చిందో చెప్తే నువ్వు వాడుకోవడానికి వచ్చిన ప్రతిసారి నీకు అదే చేయిస్తాను. చపాతి నేను నీకు తినిపించనా? అలాగే. ఆ, బాగుందా? బాగుంది. ఆ, ఇది పన్నీర్ మసాలా, చాలా బాగుంటుంది. అవునా? మ్మ్. అయితే తినిపించు. ఆ, ఆ, అవును ఫ్రెండ్, ఇందాక నీకు పాప ఉందా అంటే చెప్పలేదు. ఉందా? జాబిల్లి, మాకు ఒక్క నిమిషం దొరబాబు. మాకు కూడా ఒక పాప ఉంది. అవునా? మీ పాప ఎలా ఉంటుంది? నీలాగే అందంగా ఉంటుంది. నీకున్నట్టే చెంప మీద పుట్టు వచ్చి ఉంటుంది. అంతెందుకు, మీరిద్దరూ ఒకేలా ఉంటారు. మరి మీరు మీ పాపని మీతో పాటు తీసుకురాలేదా? తీసుకురాలేదు. చిన్నపిల్ల కదా, తనొక్కతే అలా ఎలా ఉంటుంది? పాప ఒక్కతే లేదు. ఇక్కడ నీకు అమ్మమ్మ ఉన్నట్టే తనకి అక్కడ నానమ్మ ఉంది. వాళ్ళ నానమ్మ దగ్గర ఉంది. మీరు మీ పాపని తీసుకొస్తే నేను తనతో ఆడుకునేదాన్ని కదా. నువ్వు సిటీలో మా ఇంటికి వచ్చినప్పుడు మా పాపతో ఆడుకుందు గాని, సరేనా? సరే.